ఇక్కడికి వచ్చిన మీడియా అన్న వాళ్ళందరికీ నమస్కారం. నమస్తే శ్రీకాకుళం. ఫస్ట్ టైం శ్రీకాకుళంకి వచ్చిన ఇంత మంచి ప్రోగ్రామ్తో. సో సినిమా అమ్మో చాలా పెద్ద పదం, చాలా పెద్దది కూడా. అంత పెద్ద సినిమాలో ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్ వాళ్ళు నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకుని ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మీ అందరికీ అంటే ఇందాక రఘుబాబు అన్నను సనాక చెప్పినప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఈమెనేమో ప్యూర్ తెలంగాణ మాట్లాడుతుంది, శంకర్ ఏమో ప్యూర్ శ్రీకాకుళం మాట్లాడతాడు, వీళ్ళిద్దరిని పెట్టి ఎట్లా చేస్తారు సినిమా అని చెప్పి. సో నాకు శంకర్ గారు ఫోన్ చేసి స్టోరీ గురించి చెప్పినప్పుడు, నేను స్టోరీ అడిగినప్పుడు సేమ్ క్వశ్చన్ నేను రేజ్ చేసి ఉండే, నువ్వేమో శ్రీకాకుళం మాట్లాడుతావు, నేనేమో తెలంగాణ మాట్లాడతా, అట్లా కుదురుతుంది అబ్బా అని చెప్పి. కానీ కథ విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ. సో మిడిల్ క్లాస్ అంటే నన్ను అందరు చూసిన వాళ్ళందరూ అట్లనే అంటారు, మా ఇంట్లో పిల్ల లెక్క కనబడతావు, మా ఇంటి పక్క బుజ్జి లెక్క కనబడతావు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఈ క్యారెక్టర్ నేను డెఫినెట్లీ నేను ప్రూవ్ చేసుకోగలుగుతా అనే కాన్ఫిడెంట్ నాకు వచ్చిండే. సో అందుకు ఈ క్యారెక్టర్ నేను ఒప్పుకున్నాను. దాంట్లో అంటే ఎప్పుడైనా సరే నేను వీళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను పుట్టి కూడా ఉండను. నేను పుట్టక ముందు వచ్చినారు వీళ్ళు ఇండస్ట్రీకి, అంటే వీళ్ళని చూస్తూ పెరిగినా నేను. అట్లాంటిది వీళ్ళని ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అనుకునే దగ్గర నుంచి వీళ్ళకి ఈరోజు నేను కూతురుగా యాక్ట్ చేస్తున్నా. అది నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ సీనియర్ ఆర్టిస్టులు. సో వీళ్ళను ఒకసారి చూస్తే మంచిగా ఉండి వీళ్ళతో కూర్చొని కొంచెం వీళ్ళ లైఫ్ స్టోరీ షేర్ చేసుకుంటే బాగుండు. అంటే ఒక జర్నలిస్ట్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తాను కాబట్టి వాళ్ళతో కూర్చొని మాట్లాడితే బాగుండు అనుకునే స్టేజ్ దగ్గర నుంచి ఈయన ఫోన్ చేసి మీకు మదర్గా సనా గారు చేస్తున్నారు, ఫాదర్గా రఘుబాబు గారు చేస్తున్నారు అనగానే నేను సూపర్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయినాను. సో మంచి క్యారెక్టరు, మంచి స్టోరీ, ఎస్ఎస్ఆర్ బ్యానర్ నుంచి ఒక మంచి స్టోరీ. ఇంకా సినిమా పేరు ఇంకా పెట్టలే, పేరు పెట్టకముందే బిడ్డని ఎదిగిపిస్తున్నారు అనమాట. బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ పేరు పెడతారు, తర్వాత ఎదుగుదల స్టార్ట్ అవుతుంది కదా. కాదు, మా స్టోరీ స్టార్ట్ అవుతుంది, తర్వాత నామకరణం చేస్తాము. మంచి కథ. మేము మాకు లొకేషన్లో అదంతా కూడా యాజ్ ఎ డైరెక్టర్, కెమెరామెన్ వాళ్ళ వర్క్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నన్ను సేవ్ ది టైగర్లో మీరు అందరు చూసి ఆదరించిండ్రు, అదే ప్రేమ అనురాగంతో ఈ సినిమాను కూడా మీరు అందరు తప్పకుండా ఆదరిస్తారు. మీ కాన్ఫిడెంట్ లెవెల్కి ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అని నమ్మకం మాకుంది. ఖచ్చితంగా మీరు థియేటర్కి పోయి కుటుంబం అందరితో కూర్చొని చూస్తారు ఈ సినిమా, అంత మంచి కథ. సో డెఫినెట్లీ ఇంకా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మేము ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ గారు అండ్ డైరెక్టర్ గారు నన్ను ఈ క్యారెక్టర్కి మీరు చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అందరికీ. ఎస్పెషల్లీ శ్రీకాకుళం పీపుల్ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా వీళ్ళు చెప్తున్నట్టు నేను వచ్చిందే ఫస్ట్ టైం శ్రీకాకుళంకి. ఎప్పుడు నేను శ్రీకాకుళం వచ్చిందాన్ని కాదు, అండ్ దట్టు సింగిల్గా నేను ఎప్పుడు రాలేదు, ఎప్పుడు మా ఆయన నాతో ఉండాల్సిందే. అట్లాంటిది ఒక్కదాన్ని వచ్చినాను, కొంచెం భయంతో వచ్చుండే. వీడికి వచ్చిన దగ్గర నుంచి లొకేషన్లో కానీ లేకపోతే మేము స్టే చేస్తున్న దగ్గర కానీ చాలా అంటే చాలా ప్రేమతోనే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ లవ్కే మాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది, సినిమా ఇంకా మంచి సక్సెస్ అవుతుంది అని చెప్పి. సో మీరు కూడా మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. ఇక్కడికి వచ్చిన మీడియా అన్న వాళ్ళందరూ కూడా సినిమా మంచి సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా అనుకోండి, గట్టి కొట్టాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.